వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రంగారెడ్డి జిల్లా కర్తాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన. 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. పత్తికొండలో విద్యుత్ ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. కేసీఆర్ రైతు పక్షాన నిలబడడం లేదన్న కాంగ్రెస్ నేతలు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మీ సేవ వద్ద ఆందోళన. ఆధార్ నమోదు కేంద్రం వద్ద క్యూ లైన్ కట్టిన ప్రజలు. ఇక డీటెయిల్ చూస్తే రంగారెడ్డి జిల్లా కట్టాల్ మండలంలో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సుడిగాలి పర్యటన చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆయన పంపిణీ చేశారు. నిరుపేదలే లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జెడ్పీటీసీ దశరథ్ నాయక్, రైతు అధ్యక్షులు వీరయ్య, వెల్దండ జెడ్పీటీసీ విజితారెడ్డి, సర్పంచులు ఎల్ఎన్ రెడ్డి, అర్చంద్ నాయక్, కృష్ణయ్య యాదవ్, సేవియా నాయక్, ఎంపీటీసీలు గోపాల్ శ్రీనివాసరెడ్డి, పిఎస్ఎస్ డైరెక్టర్ వెంకటేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ రాష్ట్ర ఆయుచిత్తం శ్రీధర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు, జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ కె వెంకటయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ తాటి గణేష్ తదితరులు పాల్గొన్నారు. విలక్షణమైనటువంటి క్యారెక్టర్ రావాలంటే కూడా పుస్తకాలు అంటే చాలా ఇంపార్టెంట్. కనుక అది అందరూ చదవాలి. పోతా ఉంటాం కానీ మన జీవితాలు మనం వేస్ట్ చేసుకుంటాం. ఒకరోజు పోయిందంటే మనం రాదు. నీ టైంలో ఒక డే అయిపోయింది అనమాట. కనుక నువ్వు ఆ డే అయిపోతున్నప్పుడు ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేసినా ఆలోచన చేయాలా, రేపు ఏం చేయాలని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. రేపు ఏం చేయాలని ప్లాన్ చేసుకుంటాం. ఇలా ఏం చేసినా కూడా ఆలోచన చేసుకుంటే ఇలా ఏం చేయలేదనుకో, అదే నా జీవితం వేస్ట్, ఇలా ఏం చేయలేదు. ఏదో ఒక మంచి పుస్తకం చదువుకోవాలి, ఒక మంచి వాక్యాన్ని నేర్చుకోవాలి, ఒక 10 మందికి మేలు చేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టుకోవాలి. ప్రతిరోజు పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు నిద్ర రాదు. జనరల్గా నేను పని మొక్కపోతే కాదు, అట్లా మొక్తే రాదు, వచ్చేది కాదు. పని చేస్తుంటే వస్తుంది, చేతికాలంలో మొక్త వస్తుంది. దున్నితే ఇద్దరు పని చేయండి, ఎట్లయితే దున్నంది ఇతరుగా పెట్టుకొని పూజ చేసుకుంటే వస్తా. అంటే మనకు అన్న ముందు మనకు ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఏం చేయకపోతే ఏది రాదు. మంచి పనులు చేస్తే మంచి జరుగుతుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ జరుగుతుంది. 10 మంది వస్తాయి, నిజానికి వ్యాపారం చేస్తున్నప్పుడు డబ్బులు వస్తాయి, పరపతి వస్తుంది, పేరు వస్తుంది. కనుక మనం చేసేవి మన పనులలోనే మనకు ఫలితం ఉంటుంది. మనం ఏం పనులు చేయకుండా అయ్యా మనం లైబ్రరీలు ఉన్నాయి, లైబ్రరీలు ఉపయోగించుకుంటే మనకు లాభం అవుతుంది. మన పిల్లలకు కానీ వాళ్ళందరికీ కానీ లాభం అవుతుంది. పిల్లలందరినీ లైబ్రరీకి పంపాలి, గుర్తు పెట్టుకొని. లైబ్రరీలో అన్ని పుస్తకాలు ఉంటాయి. మన ఇంట్లో అన్ని పుస్తకాలు ఏముంటాయి. పుస్తకాలు ఒక గంట సేపు ఆధారం ఫోన్ రాని చెప్పాలి. ఆధారం ఒక గంట సేపు పొమ్మని చెప్తే ఒక గంట సేపట్లో ఒక 1 అవర్లో పిల్లలందరూ చదువుకుంటారు. పిల్లలకు ఆటలు ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్, 2 ఇంపార్టెంట్. ఆడుకోవాలి, చదువుకోవాలి. లైబ్రరీలు లైబ్రరీలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ పుస్తకాలు ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని రకాల మెటీరియల్ మొత్తం ఉంటుంది ఇక్కడ.
జగిత్యాల జిల్లా గోపాలరావుపేట గ్రామంలోని హైస్కూల్లో 4 నెలల క్రితం 2 గదులు కూల్చివేశారు. శిథిలావస్థకు చేరడంతో అన్ని అనుమతులతో ఈ గదులను కూల్చివేశామని టీఆర్ఎస్ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తెలిపారు. 4 నెలల క్రితం కూల్చిన గదులను నిన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరిశీలించి కూలగొట్టడం చట్టవిరుద్ధమని అనడం విడ్డూరంగా ఉందని జెడ్పీ చైర్పర్సన్ మండిపడ్డారు. 10 సంవత్సరాలుగా నిరుపయోగంగా శిథిలావస్థలో ఉన్నందునే కూల్చామని జెడ్పీ చైర్పర్సన్ వివరణ ఇచ్చారు. జీవన్ రెడ్డి మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దామోదర్రావు, పిఎస్సిఈ చైర్మన్లు మైపాల్ రెడ్డి, సందీప్ రావు, వైస్ ఎంపీపీ ములసపు లక్ష్మి, సర్పంచ్ రౌతు జయ, ఉప సర్పంచ్ బుచ్చన్న, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్రావు, మాజీ వైస్ ఎంపీపీ గంగం మహేష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, యువకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి పద్ధతి జీవన్ రెడ్డి గారు చెప్పాలి. మీరు సౌండ్నెస్ సర్టిఫికేట్తో పాటు గ్రామ పంచాయతీ తీర్మానం ఉంది. ప్రొసీడింగ్ కాపీ కూడా ఉంది. ఇక్కడ హెచ్ఎం గారికి ఏదైతే తెలియదని మీరు అన్నారో సంబంధిత విద్యాశాఖకు ప్రధాన ఉపాధ్యాయులకు కూడా తెలియదన్నారు. ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు కూడా హెచ్ఎం గారికి కూడా కాపీ ఇవ్వడం జరిగింది. 2019 అక్టోబర్ 17 సంబంధిత ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీరందరూ వచ్చి మేడం మీరు ఇంత పెద్ద భయపడుతున్నారండి. జీవన్ రెడ్డి గారు ఉద్యోగులను కూడా భయపడిస్తున్నారు. అదే కాదండి, ఈరోజు ఉన్నది ఊరికే చేస్తామండి. మేము చిన్న వయసు చిన్నగా కావచ్చు, అధికారులు కొత్తగా వచ్చినా కావచ్చు, కానీ పద్ధతి ప్రకారమే చేస్తాం కదా. రైతుల కోసం నేను కూడా ఒక రైతు బిడ్డనే. మా నాన్న కానీ ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా ఒకటే కులం ఉంటుంది, అందరం కూడా చుట్టాలని. రాత్రి 11 గంటలకు 12 గంటలకు కరెంట్ ఇస్తారంటే పోతే ఏవో గొంగడి పట్టుకొని దుప్పటి పట్టుకొని పోతే అది కూడా పొలం పడుతుందా పండదా ఎండుతుందా పండుతుందా అన్న తెలియని పరిస్థితి ఉండే. అప్పుడు పురుగు పూసి గుట్టి ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉండే కాంగ్రెస్ హయాంలో. మరి ఏ ఒక్క రైతు కన్నా పెట్టుబడి సాయం ఇచ్చిరా మీరు? చాలామంది ఇక్కడ రైతులే, మేము అందరం కూడా రైతులమే. మీరు ఫస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కరెక్టే, మరి ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోయారు? రైతు బీమా మా గ్రామంలోనే లైశెట్టి రాజన్న అని చెప్పేసే వ్యక్తి అనుకోకుండా చనిపోతే ఆయనకు 5 లక్షల చెక్కు తీసుకొని మా సంజయ్ అన్న గారి సహకారంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సాకలి రాజన్న పోచంపేట మల్లయ్య కొడుకు క్యాన్సర్తో చనిపోయింది. వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారండి, ఎవరు ఆదుకోవాలి? మాటలు చెప్తారు, చనిపోయిన తర్వాత ఓదార్చడానికి పరామర్శలు మాత్రం ముందు ఉంటారు, కానీ ఆదుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు. మానవత్వాన్ని చాటుకొని చనిపోయిన తర్వాత ఏమొస్తుందని మనం పోయి పరామర్శిస్తే లేదు వస్తారు. వారు నాకు తెలిసినంత వరకు వారికి తప్పుడు సమాచారంతోనే వారు మాట్లాడేస్తున్నాం. ఎందుకంటే గౌరవనీయులైన ఎంపీ చైర్మన్ గారు ఉన్నారు కాబట్టి ఏదో. తెలంగాణలో హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ సరుకులు ఇక నుండి ఆధార్ కార్డు ఓటీపీ ద్వారానే సరుకులు పంపిణీ చేయనున్నారని తెలియడంతో ఒక్కసారిగా ప్రజలు ఆధార్ సెంటర్ల వద్ద పరుగులు పెడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలోని ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు క్యూ లైన్ కట్టారు. చాలామంది ఆధార్ సెంటర్లకు వచ్చి లైన్లో నిలబడవలసి వస్తుందని ప్రజలు వాపోయారు. మండలానికి ఒకే ఆధార్ నమోదు కేంద్రం ఉండడంతో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. మండలంలో 27 గ్రామ పంచాయతీలుండగా కొన్ని గ్రామ పంచాయతీలు మండల కేంద్రానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడికి రావడానికి సమయం అంతా వృధా అవుతుందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు దేటి నరసింహులు మాట్లాడుతూ మండలంలోని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వృద్ధుల కోసం సంచార ఆధార కేంద్రాలను ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని తెలిపారు. స్టేట్ గవర్నమెంట్ రేషన్ సరుకు ఓటీపీ కావాలని తీసుకొచ్చాదో దానివల్ల ఒరగబెట్టింది ఏమీ లేదు. సామాన్య ప్రజలను నడ్డి విడచడానికే కానీ తప్ప ప్రజలకు ఉపయోగానికి ఏం లేదు. ఎందుకంటే ఈనాడు రైతులకు
ఉపాధి హామీ కావచ్చు, ఉపాధి కూలీ చేసుకునే రైతులు కూడా ఉపాధి వరకు చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి రోజులు గడుస్తున్నా కానీ ఎందుకంటే ఆధార్ సెంటర్ ముస్తాబాద్లో ఒకటే ఉంది కాబట్టి మండలి మొత్తం ప్రజలంతా ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఏదైతే నెంబర్ లేదో ఓటీపీ నెంబర్ గురించి అన్న మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోవాలని ఒకటి స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఒకసారి మీరు కూడా ఆలోచించాలి. దొంగలు పడ్డాక 6 నెలలు కుక్కలు మునేడు కాకుండా మీ యొక్క విధానం టైమింగ్ చెప్తూ ఇప్పటి నుంచి వరకు ఉంటుందమ్మా మీరు చేసుకోవాలని ఒక చెప్తే బాగుంటుంది. గతంలో ఊరియా బస్తాల గురించి చెప్పులు పెట్టినట్టుగా ఇలా ఏ ఒక్క మహిళను చూసినా సంచులు పెడుతున్నారు లైన్గా. సిగ్గుచేటు ఇది. మనం చెప్పుకోవడానికి కూడా ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో కాబోయే ముఖ్యమంత్రి నియోజకవర్గం అని గొప్పగా చెప్పుకునే నాయకులు మరి ఇది మీ కళ్ళకు కనిపిస్తలేదా? చిన్న పిల్లలతో వచ్చి పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఇక్కడ ఉంటున్నారు. మరి అప్పటికి కూడా అలా లైన్ వస్తుందో రాదో అయ్యో రామచంద్ర అని వెళ్ళిపోయి మళ్ళీ రేపు పొద్దున రావాల్సి వస్తుంది. పక్క విలేజ్ రావాలంటే రావడానికి 10 రూపాయలు, పోవడానికి 10 రూపాయలు. ఆనాడు కూలి వేయిందలకు అట్లో 400 నష్టపోతారు, మళ్ళీ 20 రూపాయలు ఇట్లా నష్టపోతారు. అలా తిరగడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన ప్రతి విలేజ్లో పెడతారా, ఏ విధంగా చేస్తారో ప్రజలకు అనుకూలంగా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం తిమ్మాపురం గ్రామంలో దుబ్బా రాజేశ్వర స్వామి ఆలయంలో శివ పంచాయన విగ్రహాలు దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహాలను పునఃప్రతిష్ఠించాలని, ఆలయానికి రక్షణ కల్పించాలని కోరుతూ ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్షకు బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ సంఘీభావం ప్రకటించి మద్దతు తెలిపారు. అధికారులు నిర్ణయం తీసుకుని విగ్రహాలను తొందరగా ఏర్పాటు చేసి ఆలయానికి రక్షణ కల్పించాలని సునీల్ కోరారు. నిరాహార దీక్ష చేస్తున్న ధర్మ జాగరణ సమితి నేతలను బెదిరించడం మంచి పద్ధతి కాదన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ సేనా సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే విగ్రహాలు ధ్వంసమైనాయో ఆ ధ్వంసమైన విగ్రహాలను ప్రభుత్వం స్పందించి వెంటనే ఏర్పాటు చేయాలనే వాళ్ళు ఏది డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ను ప్రభుత్వం వెంటనే అంగీకరించి బాల్కొండ నియోజకవర్గంలో అన్ని దేవాలయాలకు రక్షణ కల్పించి మరి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. లేకుంటే బాల్కొండ జరిగే పరిణామాలకు ప్రభుత్వము పోలీస్ శాఖనే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. వాతావరణంలో ఉన్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో వాతావరణాన్ని పాడు చేయొద్దని ప్రభుత్వాన్ని మరి గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వెంటనే కల్పించుకొని ఈ యొక్క ఆలయంలో ధ్వంసమైనటువంటి విగ్రహాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఏదైతే దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి ధార్మిక పరిరక్షణ సభ్యులందరినీ కూడా వాళ్ళను శాంతపరచాల్సిందిగా కోరుతున్నాం. లేకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వము పోలీస్ శాఖనే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు పోలీస్ శాఖ మీ తప్పుడు ఆలోచనలను మానుకోకున్నట్టయితే మీరు ఏదైతే ఒత్తిడి తెచ్చి గ్రామాభివృద్ధి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి భగ్నం చేయటం ప్రయత్నిస్తారో అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. మీరు అనవసరంగా మంచిగున్న వాతావరణాన్ని పాడు చేయొద్దని పోలీస్ శాఖ కూడా విజ్ఞప్తి చేస్తూ దయచేసి వెంటనే ప్రభుత్వము మంత్రి గారు స్పందించి ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను ఈ పార్లమెంటు సమావేశంలో రద్దు చేయాలని ముస్తాబాద్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంటు సమావేశంలో తక్షణమే రద్దు చేయాలన్నారు. నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన చట్టాలను వ్యతిరేకించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు రైతుల పక్షాన నిలబడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నట్టి విరిచే 3 చట్టాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు మేలు చేస్తామని మేము ఎంతో ఆశ కొద్ది ఎదురు చూస్తే మీ బడ్జెట్ లో కనీసం తెలుగు రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యత లభించకపోవడం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ నివేదికలు సరిగా పంపలేదు, మాకు ఏమేమి అవసరం ఉన్నాయని సరిగా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదని వారు చెప్పడం మన రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఈ బడ్జెట్ ఎలా ఉందంటే కార్పొరేట్లకు ఊడిగం చేసి మధ్యతరగతి ప్రజల వెన్ను విరిచే విధంగా ఈ బడ్జెట్ ఉందని ఈ సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. అలాగే రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఖచ్చితంగా వెనక్కి కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలను వెంటనే ఈ పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ 3 నల్ల చట్టాలను తీసుకొచ్చిన తర్వాత అనేకమైనటువంటి రైతు సంఘాలే కావచ్చు, విపక్షాలే కావచ్చు, పార్లమెంటులో గాని బయట గాని ఈ 3 నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రజలు
రైతు సంఘాలు 70 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో మరి దీక్ష చేపట్టడం జరిగింది. మరి ఆ దీక్షకు ప్రజలందరి మద్దతు కూడా భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా మద్దతు తెలియజేస్తా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం 11, 12 సార్లు చర్చలు జరిపినప్పుడు మెట్టు దిగివచ్చి మరి మేము ఈ సంవత్సరం కాలం పాటు ఈ చట్టాలను నిలిపివేస్తామని చెప్పడంలో రైతుల యొక్క గెలుపు ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అదే ఆపుడు కాదు, సంవత్సరంన్నర పాటు ఆపుడు కాదు, వెంటనే పూర్తిగా రద్దు చేయాలి. ఇదే పార్లమెంటు సమావేశాల్లో రద్దు చేయాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, విపక్షాలన్నీ పోరాటం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు విధుల బహిష్కరణ చేపట్టారు. పత్తికొండలో ఏపీ విద్యుత్ ఉద్యోగులు ఐకాసా కార్యవర్గం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద, సర్కిల్, డివిజన్ ఆఫీసుల వద్ద భోజన విరామ సమయంలో ముఖానికి ముసుగులు ధరించి భౌతిక దూరం తప్పనిసరిగా పాటిస్తూ ప్లేకార్డులతో అధిక సంఖ్యలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ యూనియన్ పత్తికొండ ఏఈ నారాయణస్వామి, దేవనకొండ ఏఈ సతీష్ కుమార్, విద్యుత్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే విద్యుత్ బిల్లును ఈ మొండి వైఖరిని మనము ఖచ్చితంగా ఖండించి దీనికి ఎదురొడ్డి మన యొక్క హక్కులను కాపాడుకుని మన సంస్థలను, విద్యుత్ సంస్థలను ఖచ్చితంగా కాపాడుకుని మన ప్రజలకి, రైతులకు మనం సేవలు అందించే దిశగా మనము ఖచ్చితంగా ముందుండాలని కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాను. దీనిలో భాగంగా ఇప్పుడు కొన్ని స్లోగన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు గట్టిగా గొంతెత్తి కేంద్రానికి, ఢిల్లీకి వినపడేలా జరుగుతున్నటువంటి రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సమస్య ఏవైనా కానీ ఇప్పుడు ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా అందరూ కలిసి వెలిసి అందరూ దీనికి ఆపాలి. అదేవిధంగా ప్రతి ప్రజలకు కానీ, రైతులకు కానీ అంత ఇది చాలా వ్యతిరేకత. దీనికి అందరూ కలిసి కంపల్సరీ స్టాప్ చేయాలి. అదేవిధంగా మనం ఇది ఇంకా ముందుకు. అందరికీ కూడా నా నమస్కారాలు. ఈరోజు విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్లో పెడితే గనక ప్రతి ఒక్క డిస్కామ్లు లేదా ప్రైవేట్ సెక్టర్, ఈ పవర్ సెక్టర్ ఏదైతే ఉందో దేశం మొత్తం నష్టపోయే వీలు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఎక్కడైనా ప్లాంట్ పెట్టుకొని ఒక పవర్ ప్లాంట్ని వాళ్ళకు అనుగుణంగా రేట్లు పెట్టుకొని విద్యుత్తుని తయారు చేయడం జరుగుతుంది. దాన్ని వాళ్ళు ఓపెన్ యాక్సెస్ ద్వారా ఎవరికైనా అమ్ముకోవచ్చు. ముఖ్యంగా రైతులు కానీ, ఈ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ కానీ. ఇక కొత్తపేటలోని ఓజన హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైంది. గత 6 సంవత్సరాలుగా రూమటైడ్ ఆర్థోటైసిస్తో మోకాలు మొత్తం అరిగిపోయి కదలేని స్థితిలో ఉన్న 45 సంవత్సరాల పద్మావతి అనే మహిళకు ఓజోన్ హాస్పిటల్ చీఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్ మందల జలపతి రెడ్డి శస్త్రచికిత్స ద్వారా మళ్లీ ఆమె సాధారణ స్థితిలో నడిచేలా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మందల జలపతి రెడ్డి మాట్లాడుతూ ఫ్లెక్సెన్ డిఫార్మిటీతో బాధపడుతూ కదలలేని స్థితిలో ఉన్న మహిళకు 1 సంవత్సరం పాటు మందులు వాడి కీళ్ల నొప్పులను అదుపులోకి తీసుకొచ్చి 2 మోకాలను 2 దశల్లో మార్పిడి చేశామని తెలిపారు. ఈ చికిత్స ద్వారా ఇప్పుడు ఇబ్బంది లేకుండా బాగా నడుస్తున్నారని తెలిపారు. ఇంకో నెల రోజుల్లో ఆమె సాధారణ స్థితికి చేరుకుంటుందని డాక్టర్ జలపతి రెడ్డి తెలిపారు. హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స ద్వారా నడవలేకపోతున్న ఒక మహిళా పేషెంట్స్కు అరుదైన చికిత్స చేసి ఆమెను మళ్ళీ నడివేలా అంటే పూర్వం ఇంతకుముందు ఎలా నడిచిందో అలా నడవడానికి ఒక శస్త్రచికిత్స ద్వారా డాక్టర్ జలపతి రెడ్డి గారు ఒక ఆపరేషన్ ద్వారా ఆమెకు సక్సెస్ఫుల్గా చేసి ఆమెను మళ్ళీ నడిపిస్తున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి డాక్టర్ జలపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మహిళకు అంటే
ముందు నుంచి నడవలేకపోతుందా, లేదంటే ఆమెకు కీళ్ళ నొప్పుల ప్రాబ్లం వల్ల మధ్యలో నడవలేకపోయిన మహిళకు మీరు ఎలాంటి శస్త్రచికిత్స చేశారు, ఆమె ఇప్పుడు ఎలా నడుస్తుంది? సో ఆమె అంటే పుట్టుకతో నార్మల్ వ్యక్తి, కానీ ఈ 35-36 సంవత్సరాల తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం వచ్చింది. దాన్ని కనుక్కోలేకపోయారు. అంటే చాలామంది డాక్టర్ల దగ్గర తిరిగినప్పుడు కూడా ఇది కీళ్ళవాతం అని ఎవరు గమనించలేదు. సో అలా 45 ఇయర్స్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 44 ఇయర్స్ లాస్ట్ ఇయర్ మా దగ్గరికి వచ్చినప్పుడు సో మొత్తం మోకాళ్ళంతా వంకరపోయి నడవలేని స్థితిలో వచ్చారు. సో మాకు మోకాళ్ళు అరిగిపోయినాయి, ఆపరేషన్ ఏమన్నా చేస్తారని. అప్పుడు నేను ఆమెను పరీక్షించినప్పుడు ఏంటంటే ఆ మోకాళ్ళకు ఆ రోజులో ఆపరేషన్ చేయడానికి వీలుగా లేదు. ఎందుకంటే ఎముకలు చాలా వీక్గా ఉన్నాయి, శరీరంలో శక్తి లేదు, రక్తం లేదు, ప్లస్ కీళ్ళ నొప్పులు ఉన్నాయి. ఈ కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. దానికి ట్రీట్మెంట్ చేసి ఆ రక్తం పెంచి ఎముకల బలానికి ఇంజెక్షన్ ఇచ్చి ఆల్మోస్ట్ ఈ 1 ఇయర్లో ఆమె ఎముకలు చాలా బలంగా అయినవి. ఈ 1 ఇయర్ తర్వాత ఇప్పుడు ఆమెకు మోకాలు ఆపరేషన్ చేశాను. 2 మోకాలు మార్చాము. ఈ మోకాలు మార్చడం అనేది రెగ్యులర్గా జరుగుతుంటుంది. కానీ నార్మల్గా ఫిక్స్డ్ ఫ్లెక్షన్ డిఫార్మిటీ అంటారు. అంటే ఒక మోకాలు 70 డిగ్రీలకు ఉంటే ముందుకు రాకపోతే వాళ్ళు నడవలేరు. నార్మల్గా మనకు పేరు పద్మావతి అండి. నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ 20 ఇయర్స్ నుంచి ఉంది. ఈ నడవలేకపోవడం అనేది 6 ఇయర్స్ నుంచి ఉంది. ఈ లాస్ట్ ఇయర్ డాక్టర్ జలపతి రెడ్డి గారు రిఫరెన్స్ ఎవరిచ్చారంటే పార్ట్లో 94 ఏళ్ళు ఆయన ఆపరేషన్ చేయించుకొని ఆయన స్పీడ్గా తిరుగుతుంటే ఎవరండి మీకు ఎవరు చేశారు ఆపరేషన్ అంటే ఆయన చెప్పారు జలపతి రెడ్డి డాక్టర్ అని. ఆయన రిఫరెన్స్ తీసుకొని మేము ఇక్కడికి వచ్చామండి. నమస్కారం అండి. యాక్చువల్లీ మా వైఫ్ గత 25 ఇయర్స్గా ఈ ఆర్థరైటిస్ ద్వారా కొంచెం ఇబ్బంది పడుతుంది. 20 ఇయర్స్ ద్వారా అది తర్వాత రాను అది ఒక్కొక్క లిగమెంట్ దగ్గర పట్టుకొని ఫైనల్లీ అది నీస్ దగ్గర ప్రాబ్లం క్రియేట్ చేసింది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్. దానివల్ల నడక రాను ఇబ్బంది అయిపోయింది. సో ఎల్బో స్టేజ్కి వెళ్ళిపోయిన 2 లెగ్స్ అది కంప్లీట్ వంగి నడవడం, ఒక 20 అడుగులు వేస్తే ఆవిడ ఆయాస పడిపోవడం, ఇలాంటి సిచ్యువేషన్లో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని ట్రైనింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ట్రైనింగ్ విభాగంలో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్ జోన్ ఉత్తమ పోలీస్ శిక్షణ కళాశాలగా ఓమంత్రి ట్రోఫీకి ఎంపికైంది. కళాశాలతో దాదాపు 1000 మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చే 2 మైదానాలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇండోర్ విభాగం, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఇతర రకాల క్రీడలు నిర్వహించేందుకు అన్ని రకాల వసతులతో దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పీటీసీ ప్రిన్సిపాల్ సునీతా మోహన్. కూడా వన్స్ అగైన్ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ ప్రెస్ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే మాకు ఇంత చక్కగా మీరు విషయం తెలిసిన వెంటనే వచ్చి మా అందరికీ కూడా రెస్పాండ్ అయినందుకు కూడా వన్స్ అగైన్ ప్రెస్ పీటీసీ కరీంనగర్కి యూనియన్ హోమ్ మినిస్టర్ ట్రోఫీ ఫర్ బెస్ట్ పోలీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఇయర్ 2018-19 అనౌన్స్ చేయడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పీటీసీకి తీసుకుంటే కనుక 2010లో పీటీసీ ఎస్టాబ్లిష్ అయింది. సో ఇటువంటి అవార్డు రావడం ఫస్ట్ టైం. సో దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. సో ముఖ్యంగా తీసుకుంటే కనుక మనం ఈ అవార్డు గురించి మాట్లాడాలంటే ఇందులో వేరియస్ క్రైటీరియా వాళ్ళు తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా మనం పీటీసీకి సంబంధించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ మనం ఇక్కడ ఇస్తూ ఉంటాం. ఒకటి ఇండక్షన్ ట్రైనింగ్ ఇస్తాము, 9 months రెగ్యులర్గా మనం ఇచ్చే ఇండక్షన్ ట్రైనింగ్ ఒకతో పాటు ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్స్ కావచ్చు, ఓరియంటేషన్ కోర్సెస్, అదేవిధంగా మనము ఇంకేంటంటే టీఓటీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ కోర్స్ కూడా, ఇవన్నీ కూడా మనము డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ ట్రైనింగ్స్ మనము ఇంపార్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ట్రైనింగ్కి సరిపడగా ప్రతి ఒక్క ఇండోర్ పరంగా కావచ్చు, అవుట్డోర్ పరంగా కావచ్చు చాలా వెల్ ఎక్విప్డ్గా ఉన్నాం. మనం ఇండోర్ పరంగా తీసుకుంటే కనుక మనము ఫ్యాకల్టీ కావచ్చు, బెస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీతో మనం క్లాసెస్ చెప్పడం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీస్ మనం గెస్ట్ అండ్ ఎమినెంట్ ఫ్యాకల్టీస్ని మనము రోపించేసి వాళ్ళ ద్వారా క్లాసెస్ చెప్పించడం. అండ్ మనం టెక్నాలజీని రెగ్యులర్ కన్వెన్షనల్ మోడ్ ఆఫ్ టీచింగ్ కాకుండా టెక్నాలజీని కూడా వాడుకుంటూ డిజిటల్ మోడ్లో అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ద్వారా మనము ట్రైనింగ్ ఇంపార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ లైబ్రరీ కూడా మనకి ఇక్కడ ఉంది విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ బుక్స్. చాలా వెల్ ఎక్విప్డ్ లైబ్రరీ కూడా మనకి ఇక్కడ మనం సమకూర్చున్నాం. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా మనకి విత్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్యూటర్ ల్యాబ్ కూడా ప్లేస్ లో ఉందండి. సో ఇండోర్ పరంగా ఏంటంటే దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అండి. అండ్ అవుట్డోర్ కి సంబంధించి ముఖ్యంగా మనకి అవుట్డోరే గుర్తొస్తుంది. పోలీస్ ట్రైనింగ్ అంటే ఇండోర్ కన్నా కూడా అవుట్డోర్ మీద జనరల్ గా మన యొక్క పర్సెప్షన్ ఉంటుంది. కాబట్టి అవుట్డోర్ లో కూడా ఒక అడుగు ముందుగా ఉంది. ప్రతి ఒక్కటి గ్రౌండ్స్ పరంగా కావచ్చు, మనకి ప్రెసెంట్ గా మనకి పరేడ్ గ్రౌండ్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైమ్స్ ఓన్లీ రెగ్యులర్ పరేడే కాకుండా మళ్ళీ వాళ్ళకి రిక్రియేషన్ కోసం స్పోర్ట్స్ ఫెసిలిటీ.
ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గ్రామానికి చెందిన యువకుడు గూడపూరి పరశురాములు నిన్న మరణించాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యుల మృతదేహాన్ని అనుమానం కలిగిన వ్యక్తి ఇల్లు దగ్గర పెట్టే క్రమంలో చాలా ఉద్రిక్తత నెలకొంది. ఊరు ప్రజానికమంతా తండోపతండాలుగా రావడం జరిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆడికి పోయి కాలువకాడికి పోయి బండి చూసా. బండి ఒకసారి ఏమో లైట్లు వెలుగుతున్నాయి అని చెప్పారు, ఒకసారి ఏమో లైట్లు వెలగట్లేదు. మళ్ళీ వచ్చి లైట్లు వేసిపోయిండు, ఆడు బతికే ఉండు వండుకున్నారని చెప్పిస్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కేసు బుక్ చేపిస్తప్పుడు ఆడు మా బండి తీసుకుపోయిండు. కేసు మేము ఫైల్ చేపిస్తున్నామని కేసు పెట్టేసారు. మళ్ళీ వాళ్ళు జేసీ పోయినప్పుడు పోయిరు. మళ్ళీ ఇంత మటుకు ఇంటికి రాలేదు. ఇప్పటి మటుకు అయితే పోలీసు వాళ్ళని కట్టుకుర్రు, వాళ్ళు ఊరు సర్పంచ్ని కట్టుకుర్రు, హాస్పిటల్లో డాక్టర్లను అందరినీ పట్టుకుర్రు. సార్ మీరు మాకు ఏదైనా సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఇప్పుడు వీడు ఒక్కడే ఉండు, వీడు చావాలి. ఇప్పుడు వీళ్ళ అమ్మని ఏడిపోవాలి, వాళ్ళని ఎవరు చదవాలి? మరి వాడు ఒక్కడే ఉండు చచ్చిపోయిండు. మరి ఇప్పుడు ఎవరు చదువుతారు వాళ్ళని? మరి గవర్నమెంట్ ఏమైనా పెడతారా, సర్పంచ్ ఏమైనా పెడతాడా? దేనికి ఈ రకంగా ఇబ్బంది పెట్టేందుకు? మొన్న వేరే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళకి స్పందించండి, ఆయన ఏమంటే చేసి పెట్టిండు. మరి ఇప్పుడు వీళ్ళు ఏడిపోవాలి. తమ్ముడు ఆ ఫ్రెండ్స్ వస్తారు అని చెప్పేసి మహేష్ అనే అబ్బాయి హైదరాబాద్ నుంచి వెళ్ళి వస్తుండంట. ఈవినింగ్ నుంచి వెళ్ళి వాళ్ళకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. మా తమ్ముడు నా దగ్గర కూడా 10 గంటల దాకా ఉన్నాడు. మా తమ్ముడు ఉన్నంతసేపు 5-6 సార్లు ఫోన్లు వచ్చినాయి. మా తమ్ముడు ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళిండు. 11 తర్వాత బయట 11:30-12 మధ్యలో బయటకు వెళ్ళిండు నా కంచెల్లి. ఆడికి వెళ్ళిపోయిన తర్వాత ఉపేందర్ బండి తీసుకొని పోయిండంట. ఉపేందర్ బండి తీసుకుని కిలోమీటర్ దూరం నుంచి యాక్సిడెంట్ జరిగిందో ఎవడన్నా కొట్టి నాకు అనుమానం ఉందని వాళ్ళ పేరు చెప్పినప్పుడు వాడు వాళ్ళ ఫ్రెండే కదా, మంచిగా ఉండి మరి వాళ్ళతో నా ఫ్రెండ్ చచ్చిపోయిన వాళ్ళతో పాటు ఉంటే మేము అట్లా ఉందాము. ఆ మనుషులు ఇల్లు బ్లాక్లు వేసుకొని ఎందుకు వెళ్ళి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పర్యటన. 15 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ. తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి. జిల్లా కేంద్ర గ్రంథాలయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. పత్తికొండలో విద్యుత్ ఉద్యోగుల ఒక్కరోజు సమ్మె. విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన. కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలి. కేసీఆర్ రైతు పక్షాన నిలబడడం లేదన్న కాంగ్రెస్ నేతలు. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో మీ సేవ వద్ద ఆందోళన. ఆధార్ నమోదు కేంద్రం వద్ద క్యూ లైన్ కట్టిన ప్రజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.